ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా మే 10న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ నిర్వహణపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. సన్నాహక సమావేశంలో పలువురు పాల్గొని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ అంశాలపై చర్చించారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్ల నుంచి జన సమీకరణ అంశాలపై నేతలు దిశానిర్దేశం చేశారు. మోదీ రాకతో రాజకీయ మార్పు రావాలన్న రామచంద్రరావు సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. దాదాపు 8,000 కోట్లపై ఒక ప్రాజెక్టులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో, జహీరాబాద్లో, వరంగల్, అదేవిధంగా మహబూబ్ నగర్ అనే ప్రాంతాల్లో చాలా జాతీయ ప్రాజెక్టుని ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం పూట డైరెక్ట్ గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ కూడా జరగబోతాం. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ ప్రజలు వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.